వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డ్లో కూరగాయలు అమ్మే రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేక రాత్రిపూట చిమ్మ చీకట్లోనే కూరగాయలు అమ్మే పరిస్థితి నెలకొంది. ఫోన్ లైట్ వెలుతురుతో వ్యాపారం చేస్తున్నారు. ఇదే మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ రైతులకు కనీస సౌకర్యాలు కల్పించే వారే కరువయ్యారు. మార్కెట్ కమిటీకి తైబజార్కు ఎలాంటి సంబంధం లేనప్పటికీ తైబజార్ నిర్వాహకులు రైతుల నుండి రుసుం వసూలు చేస్తున్నారు. రుసుం ఇవ్వకపోతే కూరగాయలు తూచే కాంటాలు తీసుకెళ్తున్నారని రైతులు వాపోతున్నారు. తమ వద్ద రుసుం వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చీకటి దాకా ఉండం కదా. ఇంతకు ముందే వెళ్ళిపోతాము. ఇవాళ కొద్దిగా లేట్ అయింది. అడిగిన ఎవరిని అడగాలో తెలియదు అన్న. డైలీ కడతాం. అక్కడనేమో 50 రూపాయలు తీసుకుంటాడు. ఇక రోజు ఒకనాడు 30 తీసుకుంటాడు, ఒకనాడు 20 రూపాయలు తీసుకుంటాడు. వాళ్ళకి చెప్పాలంటే ఇక మీరే ఏం చెప్తారు, పెద్దపల్లి అని చెప్పండి కానీ కొంచెం గారం అవుతాడు. బాటలు కొండవుతుంటాడు, అవి చేస్తుంటాడు. ఇక చాలా ఇక చీకటి దాకా ఉండం కదా. ఇంతకు ముందే వెళ్ళిపోతాము. ఇవాళ కొద్దిగా లేట్ అయింది. అడిగిన ఎవరిని అడగాలో తెలియదు అన్న. డైలీ కడతాం. అక్కడనేమో 50 రూపాయలు తీసుకుంటాం.